అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. మా అపార్ట్మెంట్లో మేము హోలీ సందర్భంగా హోలికా దహన్ చేసుకున్నాము. అంటే ఆ పూజ అదంతా కూడా చేసుకున్నాం అనమాట. ఇది యాక్చువల్గా నార్త్ సైడ్ వాళ్ళు, అంటే ఇండియాలో నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. హోలికా దహన్ హోలీ ముందు రోజు జరుపుకుంటారు. ఈ హోలికా దహన్ అంటే ఏంటంటే, హిరణ్యకశిపుడు కుమారుడైన ప్రహ్లాదుడు మహావిష్ణు భక్తుడు. అలా విష్ణు భక్తుడు కావడం ఇష్టం లేని రాక్షస రాజైన హిరణ్యకశ్యపుడు తన సొంత కుమారుణ్ణి వధించాలి అని చాలా విధాల ప్రయత్నించి అన్ని విఫలమైన తర్వాత హిరణ్యకశిపుని చెల్లెలైన హోలికాతోటి, ఆమెకున్న శక్తులతోటి ప్రహ్లాదుణ్ణి అగ్నిలో ఆహుతి చేయమని చెప్తారు. అప్పుడు హోలిక తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకొని మంటల్లో కూర్చుంటుంది. విష్ణుమూర్తి మాయతో ప్రహ్లాదుడు బయటకు వచ్చేస్తారు అండ్ హోలిక దహనం అయిపోతుంది. సో చెడు పైన మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ హోలికా దహన్ చేస్తారు. ముగ్గుపిండి, కలర్సు, ఇంకా కొన్ని కావాల్సిన థింగ్స్, కట్టెలు ఇవన్నీ తీసుకొని కిందకెళ్ళి ఇలా నీట్గా రెడీ చేసి మేము వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే ముహూర్తం ప్రకారం ఇక్కడ పూజ చేయాల్సి ఉంటుంది. కట్టెలు ఇవన్నీ పెట్టేసి, సో అలా ఫస్ట్ అదంతా చేసేసారు వాళ్ళు, మార్నింగే చేశారు. తర్వాత ఈవినింగ్ వెళ్ళి మేము ఆ ముగ్గు కలర్ఫుల్గా ముగ్గు అంతా పెట్టేసి ఇంకా కొన్ని కట్లు పెట్టి వచ్చాం. సో దానికి అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. ఇక్కడ పూరీలు అండ్ హల్వా ఒకటి పెట్టారు, తర్వాత డబ్బులు పెడతారు అండ్ దీపాలు పెట్టి ముగ్గు వేసి పూజ చేస్తారనమాట. ఈ కట్టె ఉందే మెయిన్ అది, సో దాన్ని ఫస్ట్ పెట్టాలన్నమాట. దానికే ముహూర్తం చూస్తారు. అండ్ ఈ పక్కన ఉన్నది మామిడాకులు. ఈ మామిడాకులు వచ్చి ప్రహ్లాద్ లాగా అనమాట. అంటే ప్రహ్లాద్ని మనం స్వరూపం అనుకోవాలి. ఆమెను ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నట్టు అనమాట హోలిక. సో ఎప్పుడైతే మనం మంట వేస్తామో అప్పుడు ఈ ఆకుని తీసేయాలి. అంటే ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షించినట్టు అర్థం అనమాట. సో ఈ ఆకుల్ని తీసేస్తారు మంట పెట్టిన వెంటనే. ఓకే. Before fire, I mean the burning. Okay, you'll take out that. Okay. 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 That's good. Thank you. మార్నింగ్ పూజ అయిపోయింది, కొన్ని పెట్టేసి, బట్ ఈవినింగ్ అగైన్ మళ్ళీ ఇంకొన్ని కట్టె పుల్లలు అవన్నీ పెట్టేసి కలర్ఫుల్గా ముగ్గు అంతా వేసి వచ్చామన్నమాట. సో ముగ్గు వేసేది వచ్చి మా ఆర్టిస్ట్ రూప అండ్ హెల్ప్ చేస్తున్నది మా ఫ్రెండ్ రింకి. సో వీళ్ళిద్దరు మధ్యలో నా గైడెన్స్ తోటి కొద్దిగా అటు ఇటు, అంటే ఈ కలర్ కాంబినేషన్ ఆ కలర్ కాంబినేషన్ అంటూ, సో ఆర్టిస్ట్కి సలహాలు ఇవ్వడం అనమాట నేను. సో ఇలా చేసాము. బ్యూటిఫుల్గా వచ్చింది ముగ్గు, అదంతా కూడా చాలా నీట్గా చేసామన్నమాట. అపార్ట్మెంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది, బట్ కొన్ని కారణాల చేత కొంతమంది చెయ్యరు. అండ్ మేమైతే హ్యాపీగా చిన్న ఫంక్షన్స్ కూడా మా రింకి ఆధ్వర్యంలో చేస్తూ ఉంటాం. రింకి అంటే మా ఫ్రెండ్, తనే బాగా ఇనిషియేట్ తీసుకుంటుంది అన్నిటికీ. సో దాంతోపాటు మేము ఉన్నాం నీకు హెల్ప్ అన్నట్టు మేము వచ్చేస్తాం అన్నమాట. సో ఇది ఓవరాల్ హోలికా దహన్కి ప్రిపరేషన్స్ అన్నమాట. సో మళ్ళీ 7:15కి అందరం కలిసి చక్కగా రెడీ అయ్యి కిందకు వచ్చి హోలికా దహన్ ప్రారంభించామన్నమాట. అపార్ట్మెంట్స్లో ఇట్లా చిన్న ఫంక్షన్స్ అయినా కానీ ఏవైనా కానీ అట్లా ఒకేషన్స్ని బట్టి చేసుకుంటూ ఉంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అందరూ వస్తున్నారా లేదా అనేది దట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ మనకి మనం ఒక హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట. సో చూస్తున్నారు కదా, అక్కడ మంటలు పూర్తిగా వచ్చే లోపే ఇక్కడ మామిడాకుల్ని తీసేశారు. అంటే ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడు అన్నట్టు అనమాట అది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా నీళ్ళంతా కూడా పోస్తారు చుట్టూర్తూ తిరిగి, అంటే ప్రదక్షిణ లాగా చేసి వాళ్ళు పరిక్రమ అంటారు కదా. సో అది అలా తిరిగి నీరు పోస్తూ 3 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుంటారు. మధ్యలో పిడకలు కూడా పెడతారనమాట, అంటే అది మంచిదని. తర్వాత మంటకి వచ్చి నెయ్యి పోస్తారు. తర్వాత ప్రసాదం అదంతా కూడా పెడతారనమాట. ఇక్కడ మెయిన్ ప్రసాదంగా పెసరపప్పు అన్నాన్ని పెడుతున్నారు.
వీట్, తర్వాత పసుపు, వీట్ వీటంటే గోధుమలు. ఇది కొత్త దారపుండ. దీన్ని అక్కడ మంటలో చూపించి దాన్ని మళ్ళీ పక్క రోజు మెయిన్ హోలీ ఉంటుంది కదా, అందరూ ఆడుకుంటారు చూడండి, ఆ రోజు మళ్ళీ పూజ చేసి ఇందాక పసుపు అని చెప్పాను కదా, ఆ పసుపుని బాగా సానదీసి దానిలో ఈ దారాన్ని అంటే ఏదో కౌంట్ ఉంటుందంట, ఆ కౌంట్ని బట్టి వాళ్ళు అలా చేసుకొని రక్షలాగా కట్టుకుంటారంట. ఇలా అపార్ట్మెంట్స్లో ఉంటే డిఫరెంట్ స్టేట్వి కూడా మనకి బాగా తెలుస్తూ ఉంటాయి. అంటే మనవి ఫెస్టివల్స్ వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళే మనం తెలుసుకుంటాం. బాగుంటుంది అపార్ట్మెంట్స్లో ఉంటే. ఓకే, సో ఇక్కడ ఆ మంటకి ఆ దారపుండని అండ్ పసుపు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నిటిని చూపించి మన లోపల పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక కొబ్బరికాయని కొట్టి ఇట్లా చూపించి కొబ్బరికాయని కొడతారనమాట. ఇలా ప్రదక్షిణ చేస్తూ మనలో ఏదన్నా చెడు ఉన్నా లేదా కష్టాలున్నా అవన్నీ కూడా ఇలాగా మంటల్లో కలిసిపోయి అంతా మంచి ప్రహ్లాదుడు ఎట్లయితే బయటకు వచ్చారో అలా మన సుఖాలు కానీ సంతోషాలు కానీ లక్ కానీ రావాలి అని కోరుకుంటారంట. సో అలా ప్రదక్షిణ చేసి ఇలా కోరుకొని తిరుగుతారంట. సో వచ్చిన వాళ్ళంతా కూడా అలా ప్రదక్షిణ చేసిన తర్వాత హ్యాపీగా ప్రసాదం తినేసి అండ్ హ్యాపీ హోలీ అనుకునేసి సరదాగా కాసేపు మాట్లాడుకొని జాలీగా ఎవరికి వాళ్ళం ఇంటికి వచ్చేసాం అన్నమాట. సో ఇది మా హోలికా దహన్ విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోస్ మీకు కనిపిస్తాయి అన్నమాట. వీడియోని ఎండ్ వరకు చూడండి, సో దట్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, మేము ఎలా ఆడుకున్నామో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. అండ్ పక్కన అపార్ట్మెంట్లో వాడు కూడా కిటికీల్లోంచి మమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఇటుపక్క ఒక పీజీ ఉంటుంది, వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. సో అందరు చూసి ఎంజాయ్ చేశారు అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేయండి. హ్యాపీ హోలీ. ఇంతవరకు వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు కూడా హ్యాపీ హోలీ. ज़्यादा नीचे हमको हाथ में दे, सुनिए सुनिए मैंने So if you want a photo, you have to click it here. Okay. Do it. 2, 3. Happy Holi. One second, you hold.